బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీక్ దమ్ము శ్రీజ అలానే దువ్వాడ మాదిరి కూడా ఎలిమినేట్ అయ్యారనమాట. దమ్ము శ్రీజ బయటకు వచ్చిన తర్వాత ఎలిమినేషన్ అసలు హైదరాబాద్లో ఆ అమ్మాయి ప్రీవియస్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా తను ఎక్కడా కనిపించలేదు. సెకండ్ టైం కూడా నేను ఎలిమినేట్ అవుతానని నాకు తెలుసు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా తన పర్సనల్ ఛానల్లో వీడియో చేసి చెప్పింది. భరణి గారితో పాటు నేను ఎప్పుడైతే హౌస్లోకి వెళ్ళానో నెక్స్ట్ వీక్ నేను బయటకు వస్తాను, నన్ను 100% బయటకు పంపిస్తారు అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చింది అప్పుడే అని చెప్పి శ్రీజ తన వీడియోలో చెప్పడం మనం చూసాము. అయితే నీకు రీ ఎంట్రీ ఉంది అని చెప్పారు. అలా ఏ బేసిస్ మీద చేశారో నాకు తెలియదు, దేని వల్ల చేశారో తెలియదు. రీ ఎంట్రీ అంటే నేను ఒక్కదాన్ని రీ ఎంట్రీ వెళ్తున్నానేమో, ఎందుకంటే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళలేదు కాబట్టి మేబీ వాళ్ళకి రీ ఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలనిపించి నేను ఒక్కదాన్ని రీ ఎంట్రీకి వెళ్తున్నానేమో అని మాత్రమే నాకు తెలుసు. ఎప్పుడైతే నేను కార్ ఎక్కి బర్నీ గారిని కూడా చూసానో అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. అప్పుడు వరకు నాకు బర్నీ గారు వస్తున్నారనే విషయమే తెలియదు. అండ్ బిగ్ బాస్ విన్నర్గా తనుజానే ఫిక్స్ అయ్యారు, ఫేవరెటిజం చూపిస్తున్నారు. అలా ఫిక్స్ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు లోపలికి పంపించడము, ఇది చాలా అన్ఫేర్ అని చెప్పి శ్రీజ చాలా బాధపడుతూ తన పర్సనల్ ఛానల్లో వీడియో చేసింది. తనుజ గారికి చాలా చాలా ఫేవరెటిజం జరుగుతుంది. ప్రతి వీకెండ్ తనుజ గారే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్తారు. ప్రీవియస్ కూడా ఎలిమినేట్ అయినప్పుడు తను ఎక్కడ ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ కానీ ఇవ్వలేదు. ఎంతో కష్టపడి బిగ్ బాస్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్షలో నేను అన్ని టాస్కులు ఆడి కష్టపడి బిగ్ బాస్ 9కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా నన్ను చాలా అన్ఫేర్గా ఎలిమినేట్ చేశారు. నా ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అయ్యారు అండ్ అన్ఫేర్ అనిపించింది కాబట్టి మళ్ళీ నన్ను హౌస్లోకి పంపించారు. ఈసారి 100% ఆడి గెలిచి చూపిస్తా అని కూడా శ్రీజ చెప్పడం మనం చూసాము. అండ్ ఫైనలీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత శ్రీజ మరి 1 వీక్లో బయటకు వస్తుంది అని చెప్పి ఎవరు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వెళ్ళింది కాబట్టి ఈసారి గట్టి పోటీ ఇస్తుంది, మంచిగా ఆడుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కట్ చేస్తే వెళ్ళిన 1 వీక్కి మళ్ళీ శ్రీజ బయటికి రావడం జరిగింది. సో శ్రీజకి ఎటువంటి ప్రోమో కూడా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత ప్రోమో చూపిస్తారు కదా, ఆ ప్రోమో కూడా ఇప్పటి వరకు శ్రీజకి చూపించలేదంట. దాని గురించి అంటే తను మాట్లాడే మాటలు కానివ్వండి, ఆ వీడియో చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది అంటే అట్లీస్ట్ నేను నా ప్రోమో చూసుకోవడానికి కూడా నేను డిజర్వ్ కాదా, నా హైలైట్స్ కానీ బిగ్ బాస్లో నా జర్నీ కూడా చూపించలేదు. బిగ్ బాస్ టీమ్ నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, అట్లీస్ట్ నా ప్రోమో రిలీజ్ చేయండి అని చెప్పి శ్రీజ చాలా బాధపడుతూ ఒక వీడియో అయితే చేసింది. ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యింది, అందరూ కూడా చూశారు. ఏవి వేర్ ఈజ్ మై ఏవి అండి, డోంట్ ఐ డిజర్వ్ ఏవి? ఏవి అనేది నేను డిజర్వ్ చెయ్యనా? మిగతా కంటెస్టెంట్స్ లాగా నేను కూడా కష్టపడ్డాను కదా. వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చాను. నేను అగ్ని పరీక్ష కోసం కష్టపడి అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ కష్టపడి టాటూ వేయించుకొని అక్కడ గేమ్లు పోరాడి దెబ్బలు తగిలించుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరి చేత తిట్టించుకొని పొగిడించుకొని అసలు గేమ్లు ఆడి ఇది చేసి రచ్చ చేసి మొత్తం చేసి 5 వీక్స్ ఉండి బయటకు వచ్చి మళ్ళీ రీఎంట్రీ వెళ్ళి మళ్ళీ కష్టపడి మళ్ళీ ఆడి మళ్ళీ బయటకు వచ్చిన నాకు ఏవి అనేది ఒకటి ఉండకూడదా అండి? డోంట్ ఐ డిజర్వ్ ఏవి అని అడుగుతున్నా. ఒక బిగ్ బాస్ మెమరీ అండి. బిగ్ బాస్ అంటే అంత పిచ్చి. బిగ్ బాస్ లో హౌస్ లోకి ఎంటర్ అయ్యాను, ఒక జర్నీ అనేది ఫుల్ఫిల్ గా లేకపోయినా ఏదో చిన్న జర్నీ ఉంది. ఆ చిన్న జర్నీకి అయినా సరే ఏవి అనేది నేను డిజర్వింగ్ కాదా అనేది నాకు క్వశ్చన్. అంటే బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్ని ఒకేలా తీసుకుంటున్నప్పుడు ఎందుకు శ్రీజ ప్రోమో అనేది బయటకు పెట్టలేదు? అండ్ దువ్వాడ మాదిరి కూడా ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన తర్వాత ఆవిడ ప్రోమో చూపించారు, వచ్చిన తర్వాత బిగ్ బాస్ బస్ కూడా చూపించారు. బట్ శ్రీజకి సంబంధించి ప్రీవియస్ ఎలిమినేట్ అయినప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎటువంటి హైలైట్ కానీ ప్రోమో కానివ్వండి, బిగ్ బాస్ బస్ కూడా చూపించలేదు. అసలు దీనికి కారణాలు ఏంటి అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. బిగ్ బాస్ టీమ్ ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు అని చెప్పి రీసెంట్గా ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు కూడా తను కూడా రమ్య మోక్ష ఒకటే చెప్తుంది, అక్కడ లోపల జరుగుతున్నది ఒకటి, చూపిస్తున్నది ఒకటి, లోపల పాజిటివ్స్ అన్నీ వదిలేసి వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అది మాత్రమే చూపిస్తున్నారు, వాంటెడ్లీ నెగిటివ్ చేశారు, బ్యాడ్ చేశారు అని చెప్పి రమ్య మోక్ష బాధపడడం కూడా చూసాము. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ వాంటెడ్గానే చేస్తున్నారా? అసలు ఎలిమినేట్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ హౌస్లోకి పంపించడం ఎందుకు? ఈసారి సీజన్ ఎంతో హైప్ ఇద్దాము, ఎంతో ఇది చేద్దాము అని చెప్పి క్రియేట్ చేసిన బజ్ అంతా కట్ చేస్తే కంటెస్టెంట్స్ ఒపీనియన్స్ వల్ల మొత్తం నెగిటివ్ అయిపోయింది ఈ సీజన్ అంట. అసలు సీజన్ 9 అంటే ఏం జరుగుతుంది అనే థింకింగ్ అంతా కామన్ పీపుల్కి వచ్చేసింది. ఎంతో ఎక్సైటింగ్గా ఉండే బిగ్ బాస్ ఈసారి సీజన్ అంతా వేస్ట్ అనే టాక్ వచ్చింది. అసలు ఎందుకు లోపలికి పంపిస్తున్నారు, ఎందుకు బయటకు పంపిస్తున్నారు, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు, ఎందుకు ఫేవరెటిజం చూపిస్తున్నారు, తనుజ మీద పర్టికులర్గా ఏం చెప్తున్నారు, తను అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి తనని ప్రొటెక్ట్ చేస్తున్నారు, తను ఏం చేసినా కాపాడుతున్నారు అని చెప్పి. అండ్ తనుజ కోసం అందరినీ నెగిటివ్ చూపిస్తున్నారని మిగతా కంటెస్టెంట్లు కూడా చెప్పారు. అసలు దీనికి సంబంధించి మరి బిగ్ బాస్
ఏం డెసిషన్ తీసుకుంటారు, తన ప్రోమో వీడియో రిలీజ్ చేస్తారా లేదా, రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఇప్పటికైనా ప్రోమో రిలీజ్ చేసి చూపిస్తారా, అసలు ఏం జరుగుతుంది అనేది మెల్లమెల్లగా ఇంకా చాలా విషయాలు అయితే బయటకు వచ్చేలా ఉన్నాయి. ఎస్, శ్రీజ విషయంలో అయితే బిఫోర్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి అందరం అనుకున్నాము. అలానే తను మళ్ళీ హౌస్లోకి వెళ్ళింది కాబట్టి ఓకే ఫైన్ అనుకున్నాము. కట్ చేస్తే 1 వీకే బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు జరిగాయి అనేది మాత్రం మనం ఫర్దర్గా వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వీక్ ఎలిమినేషన్లో మాధురి కూడా ఎలిమినేట్ అయింది. శ్రీజతో పాటు మాధురి ఎలిమినేట్ అయిన తర్వాత చాలామంది ఏమన్నారు అంటే, మాధురి ఫస్ట్ వీక్లో వెళ్ళినప్పుడు అందరితో గొడవ పడింది, నెక్స్ట్ కొంచెం కామ్ అయింది, మళ్ళీ ఇప్పుడు అదే రూట్గా బిహేవ్ చేయడం వల్ల మాధురి ఎలిమినేట్ అయ్యింది అని చెప్పి చాలామంది మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అలానే భరణి గారిని మాధురి గారిని కూడా పెట్టి వీడియోలు పెట్టి చాలా ట్రోల్ అయితే చేశారు. లోపల హౌస్లో ఏం జరిగింది అనేది పక్కన పెడితే మనకి 24 hours ఆ షో చూస్తే మాత్రమే తెలుస్తుంది. వచ్చిన ఈ 1 hour షోని కట్స్ చేసి ప్రోమోలు చేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రచారాలు అయితే చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా మాధురి ఇంత త్వరగా హౌస్ నుంచి బయటకు వస్తుంది అని చెప్పి చాలామంది ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తన హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్టఫ్ దొరికింది, కంటెంట్ దొరికింది, వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడుతున్నారు, ఎంగేజ్ చేస్తున్నారు అనే ఫీల్లో కొంతమంది ఉంటే, ఈ మాధురి ఎందుకు వెళ్ళినప్పటి నుంచి గొడవలు అనే వర్షన్లో కొంతమంది ఉన్నారు. కట్ చేస్తే ఎలిమినేట్ అయిన తర్వాత మాధురి వర్షన్ ఏంటి అంటే, మాధురి ఏం చెప్తుంది, బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే కోసమే నేను బయటకు వచ్చాను, నేను వెళ్ళాను, రావాలనుకున్నాను, వచ్చాను అని చెప్పి. అండ్ శివాజీ గారు కూడా మాధురి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన కంపల్సరీ పాజిటివ్ క్వశ్చన్ అనేది కాకుండా బయట ఉన్న కాంట్రవర్సీస్ అన్నీ ఆవిడని అడగడం జరిగింది. ఆవిడ్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగానే ఆయన కూడా క్వశ్చన్లు అడిగారు. అది ఏమని మాట్లాడారంటే, అంటే కావాలని ఓడిపోయాను అంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి. అండ్ మాధురి చెప్పిన ఆన్సర్ ప్రకారం ఆయన క్వశ్చన్ తీసుకొని అలా మాట్లాడాడు. నిజంగా అసలు మాధురి వాంటెడ్గానే బయటకు వచ్చారా, బర్త్డే కోసం బయటకు వచ్చారా అనేది ఇప్పుడు బీబీ బజ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ బజ్ తర్వాత అందరిలో వచ్చిన పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. టఫ్ ఫైట్ ఇస్తాను, నేను చూపించుకుంటా అని చెప్పి హౌస్లోకి వెళ్ళిన మాధురి గారు సడన్గా ఎందుకు ఏమైంది ఇవిడికి, బర్త్డే కోసం బయటకు వచ్చాను అంటున్నారని చెప్పి ఇప్పుడు అందరూ అదొక డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మాధురి బయటకు వచ్చిన తర్వాత ఏ మీడియాలో ఎక్కడ మాట్లాడలేదు. ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చి అసలు లోపల ఇన్సైడ్ ఏం జరిగింది ఏంటనేది తెలుస్తుంది. బిఫోర్ ఆవిడ హౌస్లోకి వెళ్ళక ముందు కూడా లోపల టీమ్స్ జరుగుతున్నాయి, ఫ్యామిలీ బాండింగ్స్ ఎక్కువయ్యాయి అని చెప్పి మాట్లాడారు. బట్ వన్స్ ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాతే మేబీ ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ కనెక్షన్స్ పెట్టుకుంటారేమో. మాధురి గారు కూడా అక్కడ ఉన్న లోపల వాళ్ళందరితో కూడా కనెక్షన్స్ పెట్టుకొని ఫ్యామిలీ బాండింగ్ కొంచెం వాళ్ళతో కలిసిపోవడం, ఎప్పుడైతే ఆవిడని గొడవ పెట్టుకుని ఆవిడతో నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా వన్స్ ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత రాజు రాణి అనుకుంటూ మంచిగా ఆమెతో కామ్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయారు. అండ్ ఇలాంటి బాండింగ్స్ మాధురి గారికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా? బయట అంత స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండే మాధురి గారు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు మళ్ళీ అదే బిహేవియర్ చూపించారు, ఎందుకు కామన్గా కలిసిపోయారు అంటే, మాధురి గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? ఇవన్నీ విషయాలు మాధురి గారు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఆవిడ మాటల్లోనే తెలుసుకోవాలి. అసలు లోపల ఏం జరుగుతుందో, బయటకి ఏం చూపిస్తున్నారో జనాలకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ భరణి గారు కూడా ఒక టాస్క్లో ఆయన్ని గాయాలైనప్పుడు కూడా ఆయన్ని బయటికి పంపించారు. భరణి గారు ఎలిమినేషన్ అన్నారు. మళ్ళీ కట్ చేస్తే ఇంకా భరణి గారు హౌస్లోకి రారు, గేమ్స్ ఆడలేరు, ఆయనకి దెబ్బలు తగిలాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు భరణి గారు హౌస్లో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా మాధురి గారు, శ్రీజ గారు ఇద్దరు ఎలిమినేట్ అయితే అయ్యారు. మరి ఈ సీజన్కి ఈ ఎలిమినేషన్స్ కరెక్ట్గానే జరుగుతున్నాయా, ఇవన్నీ ఫేరా అన్ఫేరా అనేది పక్కన పెడితే ఆడియన్స్ ఒపీనియన్ అయితే ఓటింగ్స్ ప్రకారం అయితే ఎలిమినేషన్ జరగట్లేదు. బిగ్ బాస్ హౌస్లో 100కి 100% ఫేవరెటిజం ఉంది అంటున్నారు. అండ్ మాధురి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో మీమర్స్ బాగా మాధురిని ట్రోల్ చేయడం అలవాటు చేసుకున్నారనమాట. దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక వీడియో బిఫోర్ ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ వైఫ్తో ఇష్యూస్ అయ్యాయో, వాణితో ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర టెక్కల్లో జరిగిన ఒక వీడియో అయితే యూట్యూబ్లో ఉందనమాట. దాంట్లో ఆయన మాట్లాడుతూ బయటికి పంపించండి అని చెప్పి పోలీసులతో ఆయన గొడవ పడుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీని, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ నా ఇంట్లోంచి బయటికి పంపించండి అని చెప్పి ఆయన గొడవ చేసిన వీడియో లాస్ట్ ఇయర్ అనుకుంటే అది చాలా వైరల్ అయింది. ఆ వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి దువ్వాడి మాధురి చేసిన పనికి దువ్వాడ శ్రీనివాస్ గారు వచ్చి మాధురిని బయటికి తీసుకురమ్మని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ ముందు అరుస్తున్నారు అని చెప్పి దాన్ని దీనికి సింగ్ చేసి యూట్యూబ్లో వీడియోస్ అయితే వదిలారనమాట. అందరూ కూడా అదే కమెంట్స్ పెడుతున్నారు, మాధురి లోపల ఏదో తప్పు చేసేసింది, దువ్వాడ శ్రీనివాస్ బయట నుండి అరుస్తున్నాడు అని చెప్పి. అంటే కంటెంట్ దొరికితే దేనికైనా లింక్ చేసేసి దాన్ని ట్రోల్ చేసేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మాధురి విషయంలోనే అని కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ల ప్రతి విషయంలో కూడా ఆ వీడియో చూస్తే
చూసినప్పుడు ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను. అంటే లోపల ఏం జరిగింది? అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందా? ఈవిడ కూడా బయటకొచ్చాక వాంటెడ్‌గా బయటకొచ్చాను, నేను బర్త్‌డే కోసం బయటకొచ్చానని చెప్పింది కదా! అసలు ఈయన అరవడం ఏంటి? అసలు ఏం జరిగింది అనుకున్నాం. చాలామందేమో మాధురిని డబ్బులిచ్చి బిగ్ బాస్ హౌస్‌లో 2 వారాలు పంపించారు అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. అసలు ఆవిడ బిగ్ బాస్‌కి నేను డబ్బులు కూడా శ్రీనివాస్ గారు వద్దన్నారు. ఇచ్చిన అమౌంట్‌లోనే వాళ్ళు ఇచ్చినంతే తీసుకుంటున్నాం తప్ప మేమేం డిమాండ్ చేయలేదని చెప్పి మాధురి చాలా క్లియర్‌గా ప్రీవియస్ ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బట్ ఆడియన్స్ మాత్రం డబ్బులిచ్చే ఎళ్ళావు, ఫేమ్ కోసమే ఎళ్ళావు. ఇప్పుడు బిగ్ బాస్‌కి వెళ్ళడం ఆవిడకి ప్లస్ అయిందా? మైనస్ అయిందా? ఇంకా ఆవిడే డిసైడ్ అవ్వాలన్నమాట. అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష ఎప్పుడైతే బిఫోర్ వీక్ బీబీ 9 నుంచి ఎలిమినేట్ అయిందో, అయిన తర్వాత అందరూ కూడా మీమర్స్ అందరూ కూడా ఆమెని మంచి పని అయింది రమ్య మోక్ష బయటకు వచ్చేసి అని చెప్పి చాలా వీడియోస్లో కమెంట్స్ పెట్టారు. అలానే చాలామంది ఆవిడ బయటకు రావాలని కోరుకున్నారు. బట్ రమ్య మోక్ష ఎలిమినేషన్ ఎంతవరకు ఫెయిర్ అనేది ఆమె మాటల్లోనే మనం విన్నాం అనమాట. తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి రమ్య మోక్ష అయితే ఒక వీడియో పెట్టింది. అది కూడా లైక్ ఫుల్ ఇంటర్వ్యూలా బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగాయి, అసలు ఏం చూపించారు, ఏం చూపించలేదు అని చెప్పి రమ్య మోక్ష కూడా శ్రీజ దమ్ము చేసిన కంప్లైంటే చేసింది. బిగ్ బాస్ హౌస్లో ఫేవరెటిజం ఉంది, కంపల్సరీ వాళ్ళు ఎవరిని ఉంచాలి, ఎవరిని ఉంచకూడదు, ఎవరు కప్పు కొట్టాలి అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎవరిని ఫేమ్ చేయాలి, ఎవరిని డీఫేమ్ చేయాలి అనేది బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయినప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు, నన్ను ఇంకా నెగిటివ్ చేశారు, ఉన్న నెగిటివ్ని ఎక్కువ చేశారు అని చెప్పి రమ్య మోక్ష మాట్లాడడం జరిగింది. బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. నెగిటివ్ ఒకటో రెండు మాటలు అది మాత్రమే చూపించారు, పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏం అర్థమైందంటే నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. కొన్ని మీమ్స్ చూసా, నేను స్నాప్చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని. జాలైన్ కనిపించట్లేదు ఇక్కడ, ఇందులో ఎడిటింగ్ ఏముంది? వాళ్ళ సిస్టర్స్ కూడా అదే మాట్లాడారు. ఎందుకంటే రమ్య మోక్ష ఎలిమినేట్ అయిన తర్వాత తన ఫేస్ గురించి వచ్చిన కమెంట్స్, ఒక టాస్క్లో ఆడిన తర్వాత ఆమె బయట కూర్చున్నప్పుడు చిన్న పింపుల్ అది ఒకటి ప్యాచ్ పెట్టుకొని ఇంత లావు మొహం పెట్టుకొని కూర్చుంది, బయటేమో మొత్తం బాడీ మొత్తం ఫిల్టర్ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన తర్వాత ఒరిజినల్ ఫేస్, ఒరిజినల్ కలర్, హోల్స్, ఫేస్కున్న హోల్స్ అన్నీ బయటపడ్డాయి అని చెప్పి ఒక వీడియోనైతే చాలా ట్రోల్ చేశారు. ఎక్కడ చూసినా ఇన్స్టా మొత్తం అవే వీడియో వైరల్ చేశారు. దీని మీద రమ్య మోక్ష స్పందిస్తూ అసలు ఆ టైంలో తనకి థ్రోట్ పెయిన్ ఉంది అండ్ ఇక్కడ టాజిల్స్ ఉన్నాయి కాబట్టి అవి వాయడం వల్ల ఇదంతా ఉబ్బింది. ఒక 3-4 డేస్ నాకు ఆ ఫీవర్ అది తగ్గకపోవడం వల్ల అలా లావుగా ఉంది. ఇది నా క్లియర్ ఫేసు, నా జా లైన్ కూడా ఇలా కనిపిస్తుంది, ఇది నా ఒరిజినల్ ఫేసు. వీడియోలో నేను ఎటువంటి ఎడిటింగ్లు అయితే చేయను కదా, మరి ఇంత నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తన ఫేస్ని ఇలా సైడ్కి చూపిస్తూ కూడా, తన జా లైన్ చూపిస్తూ కూడా రమ్య మోక్ష వీడియో చేసిందనమాట. అండ్ హౌస్లో కూడా చప్పట్లు కొట్టినప్పుడు, క్లాప్స్ కొట్టినప్పుడు తనుజాకి మాధురికి జరిగిన డిస్కషన్ అది తను నా దగ్గరికి వచ్చి ఎందుకు చూపించిందో నాకు తెలియదు. అండ్ మెయిన్ ఒక టాస్క్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యాను. తనుజ వచ్చి నన్ను క్వశ్చన్ చేసి నన్ను ఒక మాట అనింది, దాని తర్వాత నేను గేమ్ స్టార్ట్ చేశాను. తనుజ అన్న మాటలు ఏవి బయటికి రాలేదు, చూపించలేదు. బట్ నేను అన్నవి మాత్రం చూపిస్తే ఆడియన్స్కి 100% నేను నెగిటివ్ అవుతాను, అలా నన్ను నెగిటివ్ వాంటెడ్గానే చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి రమ్య మోక్ష మాట్లాడడం అయితే జరిగిందనమాట. బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. నెగిటివ్ ఒకటో రెండు మాటలు అది మాత్రమే చూపించారు, పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏం అర్థమైందంటే నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను బిగ్ బాస్ హౌస్ కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. కొన్ని మీమ్స్ చూసా, నేను స్నాప్చాట్ వాడతాను, ఎడిటింగ్ చేస్తాను నా ఫేస్ ని అని. జాలైన్ కనిపించట్లేదు ఇక్కడ, ఇందులో ఎడిటింగ్ ఏముంది? అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజాని కావాలని గెలిపించడానికి చేస్తున్నారు, తనుజ నెగిటివ్స్ చూపించట్లేదు, తనలాగా చిన్నపిల్లలా యాక్ట్ చేస్తూ ఉంటే నేను కూడా హౌస్లో ఉంటాను, మాకు యాక్ట్ చేయడం రాదు కాబట్టి మేము బయటకు వచ్చేసాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకంత ఫేవరెటిజం? మీకు డైరెక్ట్గా ఇంకా ట్రోఫీ తీసుకెళ్ళి తనుజా నీకే ట్రోఫీ అనేసి ఇచ్చేయచ్చు కదా. మిగిలిన వాళ్ళు ఇంతమందిని తీసుకొచ్చి వీళ్ళకి తనని పాజిటివ్ చేయడానికి రిమైనింగ్ వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ 6 వీక్స్ దాటిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ ఇంకా మాస్కులు తీయలేదా అనే ఫీలింగ్ వస్తుంది. ఎలిమినేషన్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా ఇంకా మాస్కులు వేసుకుని హౌస్లో ఆడుతున్నారు. ఒకవేళ అలా ఆడితే టాస్కుల వరకు హెల్ప్ జరుగుతుంది, ఒకరికొకరు
ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ, వీక్స్ పెరిగే కొద్దీ కంటెస్టెంట్స్ బయటకు వస్తారు, ఎలిమినేట్ అవుతారు. అప్పుడు ఎవరికి వాళ్ళు కంపల్సరీ ఫిజికల్ టాస్క్లు ఆడాలి, గేమ్ ఆడే విన్ అవ్వాలి. హౌస్లో ఫేవరెటిజం అని గ్రూపులు ఫామ్ అయిపోయి ఫ్యామిలీ అనుకుని అలా సపోర్ట్ చేసుకుని గేమ్లు ఆడినా కూడా లాస్ట్ వరకు టైటిల్ అయితే విన్ అవ్వలేరు. ఇలా ఉంటే మరి బయటకు వచ్చిన వాళ్ళు లోపల టీమ్స్ ఉన్నాయి, మమ్మల్ని వాంటెడ్గానే బయటికి పంపించారు, మమ్మల్ని డీఫేమ్ చేయడానికి పంపించారు. సో నెగిటివిటీ ఉంటే ఎక్కువ టీఆర్పీ వస్తుంది కాబట్టి నన్ను ఇంకా నెగిటివ్ చేశారు. పాజిటివ్స్ ఎందుకు చూపించలేదు, ఒక టాస్క్లో ఏం జరిగిందో క్లియర్ కట్గా తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మరి 24/7 టెలికాస్ట్ అయిన వాళ్ళకి ఈ టాస్క్ గురించి కంప్లీట్ ఒక అవగాహన అయితే ఉంటుంది. నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ ముందే ఫిక్స్ అయిపోయాయి అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అసలు ఈసారి సీజన్ 9లో ఇంకా కొన్ని వీక్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఎవరు ఎలా ఆడతారు ఏంటి అని చూసి ఎవరు విన్ అవుతారో చూద్దాం. వీళ్ళందరూ చెప్పినట్టు ఫేవరెటిజం అనేది నడుస్తుందా, వాళ్ళే విన్ అవుతారా, లేకపోతే నిజంగా టాస్కులు ఆడి జెన్యున్గా గేమ్ ఆడిన వాళ్ళు గెలుస్తారో కూడా మనం ఎండింగ్ వరకు చూడాల్సిందే.